Hi friends, welcome to TechNews episode 960. ఈరోజు డేట్ February 17th, 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు అమెజాన్లో లాయిడ్ బ్రాండ్కి సంబంధించిన ఒక ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఉంది. 7KS ఇది. సో ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఇది రెగ్యులర్గా ఇది 28,000 దాకా ఉంటుంది. ఈరోజు మీకు కూపన్ ప్లస్ డిస్కౌంట్ అన్నీ కలిపి 21,990 రూపాయలకి అవైలబుల్గా ఉంది. అండ్ నియర్లీ మీకు ఒక 7,000 రూపాయలు డిస్కౌంట్ అని ఉంటుంది కదా. ఎక్సలెంట్ డీల్ అనమాట. ఒక లుక్ అయితే వేయండి. కూపన్ ఉన్నంత వరకు మీకు అది కిల్లర్ డీలే. కూపన్ మిస్ అయిపోతే మాత్రం నాకు కింద కామెంట్స్లో దయచేసి ఏమనకండి. సో కూపన్ ఉంటుంది, కొట్టిపడేయండి. మస్తు డీల్ అనమాట. అది కాకుండా టాప్ బ్రాండ్ కూడా ఒక లుక్ అయితే వేయండి. ఇంకా చాలా వచ్చినాయి ఈరోజు డీల్స్, కిల్లర్ డీల్స్ వచ్చినాయి. మీరు కొంచెం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో రెగ్యులర్గా ఫాలో అవుతున్నాయి. ఇలాంటి లూట్ డీల్స్ అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఈరోజు మనకి చాలా చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇక ఈరోజు మన టెక్ న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఫైనల్గా ఈరోజు సామ్సంగ్ గెలాక్సీ S22 సిరీస్కి సంబంధించిన ప్రైజింగ్, ఇండియా ప్రైజింగ్ అనేది అఫీషియల్గా వీళ్ళు రివీల్ చేశారు. అఫ్కోర్స్ ఎప్పుడో లాంచ్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు మన ఇండియాలో దీనికి సంబంధించిన ప్రైజింగ్ ఎప్పటి నుంచి ఇవి సేల్లోకి రాను అనేది వీళ్ళు షేర్ చేశారు. సామ్సంగ్ గెలాక్సీ S22 మీకు స్టార్టింగ్ వేరియంట్ 8GB ప్లస్ 128GB వేరియంట్ 72,999 రూపాయలు ఉంటుంది. S22 ప్లస్ స్టార్టింగ్ 8GB ప్లస్ 128 84,999 ఉంటుంది. అండ్ S22 అల్ట్రా ఇది కిల్లర్ ఫోను. అండ్ దీన్ని రెండు వేరియంట్స్ ఉంటాయి దీంట్లో. యాక్చువల్గా ఫస్ట్ వేరియంట్ 12GB ప్లస్ 256GB వేరియంట్ 109,999 రూపాయలు ఉంటుంది. అండ్ వీటి మీద ఎలాంటి కార్డ్ ఆఫర్స్ ఇంతవరకు ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. సామ్సంగ్ అఫీషియల్ వెబ్సైట్లో లేదు, అలాగే మీకు అమెజాన్లో కూడా వీళ్ళు ఎక్కడ షేర్ చేయలేదు. అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా ఎక్కడ కనిపించలేదు. ఒకవేళ మీకు ఏదైనా కార్డ్ ఆఫర్స్ కనిపిస్తే మళ్ళీ మీకు ఏదో ఒక టెక్నాలజీలో కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. జనరల్గా అయితే HDFC, SBI ఇలాంటి కార్డ్ ఆఫర్స్ ఏదో ఒకటి యాడ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఏమీ యాడ్ చేయలేదు. మరి యాడ్ చేస్తే మీకు ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను. అండ్ ఇవే మన ఇండియాలో అఫీషియల్గా లాంచ్ అయిపోయిన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో లాంచ్ అయిన మొట్టమొదటి ఫ్లాగ్షిప్ ఫోన్స్ అనమాట. అంటే వేరే బ్రాండ్ ఏది కూడా ఇంతవరకు లాంచ్ చేయలేదు. అనౌన్స్ చేసి లాంచ్ అవుతున్నట్టు, కానీ అఫీషియల్గా లాంచ్ అయిన ఫోన్స్ మాత్రం ఫస్ట్ టైం సామ్సంగ్ వాళ్ళు స్నాప్డ్రాగన్లతో తీసుకొచ్చారు. అది కాకుండా వాళ్ళే ఫస్ట్ టైం అనమాట 8 Gen 1 ప్రాసెసర్ని మన ఇండియాకి తీసుకొచ్చిన ఫ్లాగ్షిప్ ఫోన్స్. సో ఎవరైతే సామ్సంగ్ గెలాక్సీ S22 సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారో వాటి ప్రైజింగ్ అనేది ఈరోజు రివీల్ అయిపోయింది. కార్డ్ ఆఫర్స్ మాత్రం వాళ్ళు అనౌన్స్ చేస్తే మళ్ళీ మీకు ఒక టెక్ న్యూస్లో కవర్ చేస్తాను. నెక్స్ట్ మనకి OnePlus నుంచి. OnePlus ఈరోజు మనకి సాయంత్రం 7:30కి మన ఇండియాలోను అలాగే గ్లోబల్గా కొన్ని మార్కెట్స్లోకి OnePlus Nord CE2ని లాంచ్ అయిపోతుంది. సో దీనికి సంబంధించిన ప్రైజింగ్ అనేది ఆల్రెడీ ఒక 1 వీక్ బ్యాకే లీక్ అయిపోయింది. అండ్ ఈరోజు కార్డ్ ఆఫర్స్ కూడా లాంచ్కి బిఫోర్ లీక్ అయిపోయినాయి. ఇది ICICI కార్డ్ ఆఫర్తో వస్తుందంట. 1,500 రూపాయలు డిస్కౌంట్ అయితే ఈ ఫోన్ మీద వీళ్ళు ఇస్తారు. స్టార్టింగ్ వేరియంట్ మీకు 6GB ప్లస్ 128GB వేరియంట్ 23,999 రూపాయలు ఉంటుంది. అండ్ కార్డ్ ఆఫర్ 1,500 తీసేస్తే మీకు 22,499 రూపాయలకు వస్తుంది అనమాట. సో ఆ పర్టికులర్ బడ్జెట్లో మీకు ఈ ఫోన్ చూడొచ్చు అంటే OnePlus బ్రాండ్ వాల్యూ కోసం ఒక లుక్ అయితే వేయచ్చు. 6.43 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో AMOLED స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేటు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, Dimensity 900 5G ప్రాసెసర్, అలాగే మీకు బ్యాక్ సైడ్ 64+8+2 64 మెగాపిక్సెల్ ఏమో మీకు ఓమ్ని విజన్ సెన్సార్ని యూజ్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది సోనీ IMX 471 సెన్సార్ని యూజ్ చేశారు. 4500 mAh బ్యాటరీ విత్ 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇది Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఆక్సిజన్ వాయిస్ లేటెస్ట్ వర్షన్తో వస్తుంది. ఇది కలర్ వాయిస్ బేస్డ్ ఆక్సిజన్ వాయిస్ అనమాట. సో నియర్లీ మీరు రియల్మీ ఫోన్స్, ఒప్పో ఫోన్స్ వాడుతున్నట్టే ఉంటుంది. సో ఇది మీకు 22,499 రూపాయల బడ్జెట్లో వీళ్ళు ఈ ఫోన్ తీసుకొస్తారు. OnePlus బ్రాండ్ వాల్యూకి అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. ఇంకేదైనా స్పెషల్ డిస్కౌంట్స్ కానీ ఏమైనా కనిపిస్తే మీకు రేపు మళ్ళీ ఒక న్యూస్లో కవర్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో 22,500 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ మీరు చూజ్ చేసుకుంటారా లేదా అనేది కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ OnePlus ఇవి ఒకటే కాదు, ఈ ఇయర్లో ఇంకొక 2 ఫోన్స్, నార్డ్ సిరీస్లో ఇంకొక 2 ఫోన్స్ మన ఇండియాలో ఈ ఇయర్లో వీళ్ళు లాంచ్ చేస్తారు. సో ఇయర్లో మొత్తం వీళ్ళు 2 నార్డ్ ఫోన్స్ లాంచ్ చేస్తారు, ఒక స్మార్ట్ వాచ్ లాంచ్ చేస్తారు, అలాగే ఒక స్మార్ట్ బ్యాండ్ని కూడా వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టు ఈరోజు ఒక కన్ఫర్మేషన్ అయితే మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి. ఫ్లిప్కార్ట్ ఈరోజు కొత్త ప్రోగ్రామ్ ఒకటి మన ఇండియాలో వీళ్ళు అనౌన్స్ చేశారు. సెల్ బ్యాక్ ప్రోగ్రామ్ అనమాట. ఈ ప్రోగ్రామ్ మనం బైబ్యాక్ చూసినాం కదా, ఇప్పుడేమో సెల్ బ్యాక్. మీ దగ్గర ఉన్న ఓల్డ్ ఫోన్స్ మీరు ఫ్లిప్కార్ట్లో అమ్ముకోవచ్చు. కొత్త అప్డేట్లు వీళ్ళు తీసుకొచ్చారు. కింద హోమ్ మీద ఒక చిన్న బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే సెల్ బ్యాక్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి మీ ఫోన్
మోడల్ ఏంటి, అలాగే ఐఎంఏ నెంబర్స్, దానికి స్టేటస్ ఏంటి, ఇవన్నీ మీరు అందులో యాడ్ చేసిన తర్వాత దీనికి ఎంత వాల్యూ ఇస్తారనేది వీళ్ళు అమౌంట్ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పోకో ఎఫ్ ఉందనుకోండి, దానికి ఒక 5,000 6,000 వస్తుంది అనుకోండి రఫ్గా, ఎంత నాకు తెలియదు, నేను చెక్ చేయలేదు అనుకోండి. సో అది వస్తే మీకు అక్కడ ఫ్లిప్కార్ట్ వోచర్ లాగా ఇస్తారు, డబ్బులు ఏమి ఎవరు వీళ్ళు వోచర్ లాగా ఇస్తారు. నెక్స్ట్ ఫోన్కి మీరు దాన్ని వాడుకుంటే దాంట్లో డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. సో దీన్ని ఏమో క్యాష్ ఫైతో వీళ్ళు టైఅప్ అయి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. సో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది తెలియదు, కానీ చూద్దాం. మరి ఒకవేళ దీంట్లో ప్రోగ్రాంలో వీళ్ళు ఎంత వాల్యూ ఇస్తున్నారో నేను ఒకసారి చెక్ చేస్తాను. ఒకవేళ ఇది మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటే ఒక చిన్నపాటి వీడియో రూపంలోనే తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో వెరీ సూన్ గ్లోబల్ మార్కెట్లో పోకో X4 ప్రోని లాంచ్ చేయబోతుంది. సో దీనికి సంబంధించిన లైవ్ ఇమేజెస్ అనేవి లాంచ్ కంటే చాలా రోజులు బిఫోర్ లీక్ అయిపోయినాయి. బాక్సు, ఇమేజెస్, ఫోను, డిజైన్ మొత్తం లీక్ అయిపోయింది. ఇది యాక్చువల్గా చైనీస్ రెడ్మీ నోట్ 11 ప్రో మొబైల్ని గ్లోబల్ మార్కెట్లోకి పోకో X4 ప్రో అనే పేరుతో లాంచ్ చేయబోతున్నారు. సో ఇక్కడ మళ్ళీ మన ఇండియాకి గ్లోబల్గా లాంచ్ అవుతున్న ఫోన్కి మన ఇండియాకి లాంచ్ కాబోతున్న ఫోన్కి చాలా డిఫరెన్స్ కూడా ఉంటుంది. మెయిన్ కెమెరా మారిపోతుంది. గ్లోబల్ మార్కెట్లోకి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్లో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, కానీ మన ఇండియాలో లాంచ్ కాబోతున్న ఫోన్లో మాత్రం 64 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉండబోతుందని తెలుస్తుంది. అండ్ దీంట్లో వాడబోతున్న ప్రాసెసర్ చాలా ఇంట్రెస్టింగ్, స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో ఈ ఫోన్ రాబోతుంది. మీకు పోకో X3 ప్రో గుర్తుండే ఉంటుంది, 855+ ప్రాసెసర్తో లాంచ్ అయింది కదా. ఇదేమో మన ఇండియాలో 860 కదా, అదే 860 కూడా 855+ ఎంతమంది డిస్కషన్. సో అదే ప్రాసెసర్తో లాంచ్ అయింది కదా. దాని తర్వాత వర్షన్ 870తో లాంచ్ అయిందంటే అది ఒక అందంగా ఉండేది. ఇదేమో స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో లాంచ్ అవుతుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటంది కింద కామెంట్స్లో ఖచ్చితంగా రండి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ వెరీ సూన్ మన ఇండియాలో రియల్మీ నార్జో 50ని లాంచ్ అయిపోతుంది. ఈ నార్జో 50 సిరీస్లో ఇక ఫైనల్ ఫోన్ అనమాట ఇది నార్జో 50. దీన్ని లాంచ్ చేయకుండా పెండింగ్గా ఉంచిన ఫోన్, ఇది పెండింగ్ ప్రాజెక్టు. సో దీన్ని ఇప్పుడు ఫైనల్గా వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. మేబీ ఇది 4G ఆర్ 5G అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. మేబీ నేను అనుకోవడం మాత్రం డైమెన్సిటీ 725G ప్రాసెసర్తో ఈ ఫోన్ లాంచ్ అవుతుందేమో, లేదంటే 4Gలోకి వెళ్తే హీలియో G96 కానీ ఇలాంటి ప్రాసెసర్లు ఏమైనా వాడొచ్చాము. ఇది వెరీ సూన్ లాంచ్ అవుతుంది. మేబీ February 20 తర్వాత మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఈరోజు వీళ్ళు తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ కూడా వెరీ సూన్ మన ఇండియాలో రెడ్మీ నోట్ 11 ప్రో, రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ ఈ 2 మొబైల్స్ లాంచ్ అయిపోతుంది. సో దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అనేది ఈరోజు ముకుల్ శర్మ ఇచ్చారు. సో అంటే ఎక్కువ టైం అయితే లేదనమాట. బిఫోర్ మార్చ్ స్టార్టింగ్లో ఈ రెడ్మీ నోట్ 11 సిరీస్ని మన ఇండియాలో మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ సూన్ మన ఇండియాలో శాంసంగ్ గెలాక్సీ M23 అలాగే శాంసంగ్ గెలాక్సీ M33 ఈ 2 మొబైల్స్ తీసుకురాబోతుంది. దీనికి సంబంధించిన సపోర్ట్ పేజ్ అనేది ఈరోజు మన ఇండియాలో శాంసంగ్ వెబ్సైట్లోకి వచ్చేసింది. సో సూన్ శాంసంగ్ నుంచి ఈ 2 మిడ్ రేంజ్ ఫోన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి డీజో నుంచి ఈరోజు ఒక కొత్త టీజర్ తీసుకొచ్చింది. వీళ్ళు ఒక నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్ని లాంచ్ చేయబోతున్నారంట. సో దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ అయితే ఈరోజు వీళ్ళు డీజో ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. అరౌండ్ ఒక 1,500 రూపాయల బడ్జెట్లో దీన్ని వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు పవర్ ఆడియో టీమ్కి సంబంధించిన దాదాపు 5 అప్లికేషన్స్ ఫ్రీగా ఉన్నాయి. వాటికి సంబంధించిన ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మెయిన్ పేజ్ది. అక్కడ నుంచి వెళ్ళి అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. యాక్చువల్గా ఈ పవర్ ఆడియో టీమ్కి సంబంధించిన యాప్స్ అనేవి సూపర్గా ఉంటాయి. ఇంతకుముందు 1-2 వచ్చినట్టు ఉంది, ఈసారి మాత్రం మొత్తం ఫ్రీగా వచ్చేసినాయి. సో అరౌండ్ ఒక 1,000 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. ఒక లింక్ అయితే వేయండి, మెయిన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్నిక్స్. అండ్ న్యూస్లోకి వెళ్ళడం కంటే బిఫోర్ ఈరోజు నేను పోకో M4 Pro 5G మొబైల్ మిక్సర్ పోర్ట్లో అన్బాక్స్ చేసి వచ్చింది నోటిఫికేషన్, ఎవరికి రాలేదనుకుంటా. నోటిఫికేషన్ ప్రాబ్లం అయితే చాలా హెవీగా ఉంది. యాక్చువల్గా హార్డ్వేర్ పరంగా ఈ ఫోన్ చాలా బాగుంది. అండ్ ఒక లుక్ అయితే వేయండి, మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియోతో పోస్ట్ చేశాను. నా కోసం అలా వెళ్ళి ఒక 1 మినిట్ చూసి ఇలా వచ్చేసి ఒక లైక్ కొట్టి వీలైతే ఒక షేర్ చేసి ఇలా బయటకు వచ్చేయండి. ఇది ఒక రిక్వెస్ట్ లాగా తీసుకోండి. అండ్ ఇది పోకో నుంచి మనకు వచ్చిన మొట్టమొదటి ఫోన్ అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సపోర్ట్తోనే ఈ ఫోన్ కూడా మనకు వచ్చింది అనుకుంటున్నాను. అండ్ వచ్చింది కదా, ఒక లుక్ అయితే వేయండి. ఆ వీడియోని అలా వెళ్ళి ఒక 1 మినిట్ చూసేస్తే నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా నెంబర్ ఆఫ్ ఫోన్స్ రావాలని మీరు దీవిస్తారని అనుకుంటున్నాను. మీరు అనుకుంటే అయిపోద్ది స్వామి. ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.